అక్కడ గొర్రెపిల్ల రక్తము ద్వారా విడుదల పొందిరి, ఇక్కడ ఎర్ర సముద్రములో బాప్తీసం పొందిరి. ఆ గొర్రెపిల్ల రక్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యమైతే, ఈ సముద్రములో నడుచుట వారు బాప్తిసానికి సాదృశ్యంగా మనం చూస్తాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఒకే ఆహారమే వారిది, ఒకే పానీయమే, ఒకే ఆహారం. ఏ ఆహారం ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళకు? ఆకాశము నుండి కురవబడింది కిందికి, అదే మన్నా. ఆ మన్నా కూడా ఎవరిని చూపిస్తున్నది? మన ప్రభు అయిన యేసుక్రీస్తునే. ప్రభు అయిన యేసుక్రీస్తునే మన్నా చూపిస్తున్నది. ప్రభు చెప్పాడు కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని. పైన నుండి దిగి వచ్చిన ఆహారం మన్నా అయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకము నుండి దిగి వచ్చి